మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో విద్యుత్ మోటార్లు దొంగిలించిన వారిని మంగళవారం మీడియా సమావేశంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏసీపీ మోహన్ స్థానిక ఎస్ఐ ఉపేందర్తో కలిసి మాట్లాడుతూ, గత 2-3 రోజుల నుండి వ్యవసాయ విద్యుత్ మోటార్లు దొంగతనం జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. జైపూర్ ఎస్ఐ ఉపేందర్ సిబ్బందితో కలిసి విద్యుత్ మోటార్లు చోరీ చేసిన దుండగులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా రసూల్పల్లి నుంచి విద్యుత్ మోటార్ల సామాగ్రితో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని పట్టుకున్నట్లు వివరించారు. పోలీసులకు పట్టుబడిన దొంగలు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గుడిపేట గ్రామ పంచాయతీ వెంకటాపూర్కు చెందిన వారిగా గుర్తించామని తెలియజేశారు. విద్యుత్ మోటార్ల దొంగతనానికి పాల్పడి 3 దొంగలించిన మోటార్లను సీతారాంపల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తికి అమ్మినట్లు తెలుసుకొని విచారించడంతో పాటు దొంగలించబడిన విద్యుత్ మోటార్లను ఆయన నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండల పరిధిలో నమోదైన విద్యుత్ మోటార్ల కేసులకు సంబంధించిన 5 మోటార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను చెన్నూరు కోర్టులో హాజరుపరుచుతున్నట్లు తెలిపారు. విద్యుత్ మోటార్ల దొంగతనం కేసులు నమోదైన వెంటనే సిబ్బందితో కలిసి స్వల్ప వ్యవధిలో దొంగలను గుర్తించి పట్టుకున్నందుకు గాను ఎస్ఐ ఉపేందర్తో పాటు సిబ్బందిని అభినందించారు. వ్యవసాయ బోరుబావులకు సంబంధించిన విద్యుత్ మోటార్లు చోరీకి గురికాకుండా ప్రతిష్టమైన చర్యలు చేపడతామని జైపూర్ ఏసీపీ మోహన్ తెలిపారు. నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఈరోజు మన ఈ రసూల్పల్లి బస్ స్టేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా తన మోటార్ సైకిల్ మీద పోతూ దొంగలు అంటే మోటార్కు సంబంధించిన మోటార్ను పట్టుకొని వెళ్తుండగా ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళను ఒక 3 వ్యక్తులు దొరికినారు. కుమ్మరి వెంకటేష్, కామెర రాజ్కుమార్, సల్లూరి రాకేష్. వీళ్ళది మన వెంకటాపూర్ విలేజ్ రామకృష్ణాపూర్ పిఎస్ లిమిట్స్లో హ్యామ్లెట్ ఆఫ్ గుడిపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు గత కొన్ని రోజులుగా ఒక 5 మోటార్లు దొంగిలించి అమ్మడం జరిగింది. ఈ అమ్మిన దానిలో భాగంగా మన వీళ్ళు మోటార్లను సీతారాంపల్లికి సంబంధించిన ఈ అశోక్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా అతని దగ్గర ఈ మిగతా మోటార్లను రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము 5 మోటార్లు పోవడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా రికవరీ చేసి సీజ్ చేసి వీళ్ళను ఈ నిందితులను ముగ్గురిని కూడా ఈరోజు చెన్నూరు కోర్టుకు రిమాండ్ గురించి పంపించడం జరుగుతుంది. సో మా ఈ దొంగలను పట్టుకోవడంలో నైపుణ్యం చూపించిన మా ఎస్ఐ గారిని మరియు తన సిబ్బంది సుబ్బులు, ఇజాజ్ అహ్మద్, సత్యనారాయణ, రాజ్ కుమార్లను మా శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ